పరిస్థితి ఉంటే ఓకే. కాబట్టి అట్లా లేకుండా అందరినీ మరొకసారి నేను మండలం గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము డిస్కషన్ చేసే అంశాలు కూడా వాళ్ళకు ప్రజా సమస్యల పరిష్కార దిశగా మనందరూ కూడా కృషి చేయవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్పిన పాయింట్ మీద దృష్టిలో పెట్టవలసిన కోరుతున్నాను. తదుపరి నా నాయకులు చెప్తాను. అడవి శాఖ వచ్చారు అధికారులు అడవి శాఖలో వాళ్ళు యాక్షన్ తీసుకుంటే అయిపోతుందండి. మీరు యాక్షన్ తీసుకోండి. ఇంకా అయితే మేము కూడా నెక్స్ట్ సమాచారం మేము కూడా ఆడే కూర్చుంటాం బయట. అటవీ శాఖ వాళ్ళు అడవిలో ఉండే వన్యప్రాణులను అడవిని మాత్రమే కాపాడుతున్నారు. వాళ్ళు కూడా మనుషులే కదా, సమాజంలో బతుకుతున్నారు. ఈ సమాజం కోసం కూడా ఎంతో కొంత చేయాలి కదా. వెలుగోడులో రహదారులకు పెరుగు దొరకాలంటే పర్మిషన్ ఇవ్వరు. అది యాక్చువల్గా తెలుగుగా కాలువది, వాళ్ళకి సంబంధం లేదు. అయినా కానీ బండ్లు ఆపుతారు, కేసులు పెడతారు, అన్నీ చేస్తారు. ఆ భూములో మన పంటలు వచ్చేసి వాళ్ళ అటవీకి సంబంధించిన జంతువులు వచ్చి నాశనం చేసినా కానీ మనకు ఊపిరి ఉండాలి. వాళ్ళకి చెప్పకూడదు, అవి వచ్చినా కానీ దాన్ని చెప్పకూడదు, దాన్ని ఏమనకూడదు. మన పంటలు మాత్రం నాశనం కావాలి. అటవీ శాఖ వాళ్ళు ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతున్నారా? కేవలం వాళ్ళు అడవిని మాత్రమే కాపాడుతున్నట్టు అడవిలోనే ఉండాలి. ప్రజల మధ్య ఎందుకు ఉండాలి? నా ఇంటికి కుళాయి వేయండి రేంజర్ గారు అడిగారు. కొంచెం లేట్ అయింది, నిధులు లేక వేసినాను. వేసిన తర్వాత మొన్న రీసెంట్గా నేను పిలుపు కావాలి సార్, ఇలా జగనన్న కాలంలో రోడ్లకు రావాలా, తోలిస్తామంటే తోలుకోండి ఖచ్చితంగా నేను డిఎఫ్ఓ గారికి చెప్తాను, సర్పంచ్ గారు చాలా మంచివారు, నేను అడగంగానే కుళాయి వేసినారు అని గట్టిగా విచకాటహాసంతో నవ్వినాడు. అంటే ఏమనేది ఎగతాళిగా నేను అడిగితేనే వేయాలనుకుని, ఆయన పెద్ద ఆఫీసర్ కదా, ఆయన అడిగిన వెంటనే నేను కొలాయాలంటాడు. ఆడ ఇల్లు ఉన్నాయా లేవా అని అవసరం లే, 3 ఇల్లు ఉన్నాయి ఆ లైన్లో, నా ఫ్లాట్ కూడా ఉంది, కానీ నేను పైప్ లైన్ వేయలే. ఆ 3 ఇళ్ళ వల్ల నన్ను అడగబట్టి చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, నేను సర్పంచ్ అయినప్పటి నుంచి అడుగుతున్నాను, కానీ నేను లైన్ వేయలే. ఆయన కొత్తగా వచ్చి ఆ రెంట్కున్నాడు, రెంట్కున్న ఇంటికి పొలా వేయలేదని, నేను అడిగితేనే వేయలేదని ఆయన వికటాటహాసం చేస్తున్నాడు. నేను అడిగితే పిలుపు తొలాలి సార్ అని అడిగితే ఇంట్లో ఉంది అటవీ శాఖ వాళ్ళ ప్రవర్తన. అంత అడవి మీద అంత అభిమానము అంత ప్రేమ అన్నప్పుడు అడవిలోనే ఉండాలి. మన మధ్యలో ఉండి మన నీళ్లు తాగి మన గాలి పీల్చుకొని మన సమాజంలో ఉండి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎందుకు ఉపయోగపడుతున్నారు ఈ సమాజానికి? కాస్త ఇవన్నీ అటవీ శాఖ వారికి చేర్చవలసిందిగా ఎంపీపీ గారిని ఎంపీడీఓ గారిని కోరుతున్నాను. నెక్స్ట్ సలహా రావాలా?